హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం బెర్నౌలీస్ ఈక్వేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ప్రాబ్లం ఏంటో ఒకసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా చేద్దాం. Solve xy square into dy by dx minus 2y cube is equal to 2x square. అయితే ఇంకొక కండిషన్ ఇచ్చాడు, గివెన్ దట్ y is equal to 1 when x is equal to 1. ఇవి బౌండరీ కండిషన్స్. మనం ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ లీనియర్ ఇన్ వైలో చేసాం. xy వాల్యూస్ ఎందుకు, ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత చివరిలో సి అనే కాన్స్టెంట్ యాడ్ చేస్తాం, ఆ సిని కనుక్కోవడానికి క్లూస్ అనమాట. ఓకేనా, మరి బెర్నౌలీస్ ఈక్వేషన్లో ఈ ప్రాబ్లం ఉంది. సో అయితే చూడండి, ఒక చిన్న పాయింట్ ఏమంటే, మరి బెర్నౌలీస్ ఈక్వేషన్ రైట్ సైడ్లో మనకి 2x² ఉంది. ఓకే, అంటే dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఇంటూ y పవర్ n. y పవర్ n ఎలిమినేట్ అయింది. అయితే ఇక్కడ చూడండి, y³ y². మీరు అబ్జర్వ్ చేస్తే y³ ఈజ్ ఈక్వల్ టు z అనుకోండి, దాని యొక్క డిఫరెన్షియేషన్ ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే y³కి 3y², మళ్ళీ వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy బై dx, జెడ్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dz బై dx. ఎస్ చూడండి, ఇక్కడ y² ఉందా, y² ఇంకా 3 రైట్ సైడ్కి పోతే డివైడెడ్ బై 3 అవుతుంది. ఓకే, అది అరేంజ్ చేద్దాం. అయితే ఎక్స్ ఉండకూడదు, ఎక్స్తో మొత్తం డివైడ్ చేసేస్తాం. ఫస్ట్ x by x cancel, y² dy by dx minus 2 by x into y³ is equal to 2x² by x, 2x. కాబట్టి దీన్ని z అనుకుంటాం, డిఫరెన్షియేటింగ్ చేస్తే ఈ టర్మ్ వచ్చేస్తుంది. సో అంటే లీనియర్ ఇన్ z లాగా వచ్చేస్తుంది. ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్కి ఇంకొక పేరు రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంటాం. ఓకే, ఎస్, స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇచ్చిన డిని రాస్తున్నాను. గివెన్ డి ఈస్ xy² ఇంటూ dy బై dx మైనస్ 2y³ ఈజ్ ఈక్వల్ టు 2x³. ఓకే, మరి ఫస్ట్ మనం ఎక్స్తో డివైడ్ చేద్దాం. డివైడింగ్ విత్ ఎక్స్, dividing with x on both sides. x తో డివైడ్ చేస్తున్నాను, x బై x క్యాన్సిల్ అయిపోతుంది, y² ఇంటూ dy బై dx మైనస్ 2 బై x ఇంటూ y³ ఈజ్ ఈక్వల్ టు 2x³ డివైడెడ్ బై x. ఇక్కడ మళ్ళీ x క్యాన్సిల్ అవుతుంది. సో y² ఇంటూ dy బై dx మైనస్ 2 బై x ఇంటూ y³ ఈజ్ ఈక్వల్ టు 2x². ఇంకా సో దిస్ ఈజ్ టేకింగ్ యాజ్ నంబర్ 1. ఇప్పుడు ఇది బెర్నౌలీస్ ఈక్వేషన్ అంటాం. సో దిస్ ఈజ్ ఏ బెర్నౌలీస్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఏ బెర్నౌలీస్ ఈక్వేషన్. పుట్ y³ ఏమనుకుంటాం, z అనుకుంటాం, దాన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, సో పుట్ y³ is equal to z, differentiating with respect to x. x తోని ఎందుకు చేయాలి, ఇక్కడ dy by dx అంటే with respect to x తో చేయాలి. సో differentiating with respect to x on both sides. ఓకే, సో y³ యొక్క డిఫరెన్షియేషన్ 3y², మళ్ళీ yని x తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy by dx is equal to రైట్ సైడ్లో ఉన్న జెడ్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dz by dx. ఓకే,
సో ఇప్పుడు ఇక్కడ y ఉండకూడదు, అంటే 3 ఉండకూడదు, అవునా? ఇక్కడ 3 లేదు, ఇక్కడ ఉంది, అంటే 3తో డివైడ్ చేస్తాం. సో y స్క్వేర్ dy బై dx is equal to 1/3 dz by dx. So that is taking as 2. కాబట్టి మీరు దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే ఈ టర్మ్ రావాలి. సో కాబట్టి y స్క్వేర్ మాత్రమే ఉండాలి. ఎస్, కాబట్టి 3 మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు నంబర్ 2ని 1లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. అప్పుడు లీనియర్ ఇన్ జెడ్ వస్తుంది. Substituting equation 2 in equation 1. ఈక్వేషన్ 2ని 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2 implies y స్క్వేర్ dy బై dx ప్లస్లో ఏం రాసుకోవచ్చు? 1/3 dz బై dx, 1/3 ఇంటూ dz బై dx. నెక్స్ట్ -2/x అలానే రాస్తున్నాను. y క్యూబ్ని z అనుకున్నాం. ఓకే, -2/x ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్, రైట్ సైడ్ 2x స్క్వేర్ అట్లా రాయాలి. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, dz బై dx కోఎఫిషియంట్ 1/3 అది ఉండకూడదు, అంటే 3తో మల్టిప్లై చేస్తాం మొత్తం ఈక్వేషన్. ఎందుకు అట్లా అంటే dy by dx plus p of x into y is equal to q of x. ఇది లీనియర్ ఇన్ y అంటాము. అంటే dz by dx వస్తుంది. ఇప్పుడు x ప్లేస్లో z, చూడండి, dz by dx plus p of x into z is equal to q of x. ఓకే, సో ఇది లీనియర్ ఇన్ y, ఇది లీనియర్ ఇన్ z. లీనియర్ ఇన్ y ఉన్నప్పుడు జనరల్ సొల్యూషన్ ఏంటంటే y ఇంటూ if ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ if ఇంటూ dx ప్లస్ ఇది అన్నమాట జనరల్ సొల్యూషన్. అయితే ఇది లీనియర్ ఇన్ z కాబట్టి y ప్లేస్లో z రాయాలి అంతే. z ఇంటూ if is equal to integral q of x into if into dx plus c. Okay, where p of x and q of x are functions in the variable x. అంటే -3తో మల్టిప్లై చేస్తే అక్కడ 3 to 6/x -6/x p of x అవుతుంది. అక్కడ 3 to 6x స్క్వేర్, అంటే అది q of x అవుతుంది. దట్ ఈస్ p of x and q of x are functions in the variable x. ఓకే, నెక్స్ట్, సో if అంటే ఏంటంటే ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. ఫస్ట్ మనము ఇంటెగ్రల్ p ఆఫ్ x dx ని కనుక్కుందాం. ఓకే, మల్టిప్లై with 3 on both sides. 3తో మల్టిప్లై చేస్తున్నా, 3/3 క్యాన్సిల్, ఇంకా dz బై dx -3 to 6/x into z is equal to 3 to 6x square. So that is taking as number 3. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉందంటే లీనియర్ ఇన్ z లాగా ఉంది. dz బై dx p of x into z is equal to q of x. ఓకే, దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ z. కంపేర్ చేస్తున్న స్టాండర్డ్ ఫామ్తో, కంపేరింగ్ the above equation with dz by dx plus p of x into z is equal to q of x, where p of x is equal to z coefficient.
వేర్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు z కోఎఫిషియంట్ ఏంటి -6/x, q ఆఫ్ x 6x². ఓకే, మరి నెక్స్ట్ మనము ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇంటిగ్రల్ p ఆఫ్ x dxని కనుక్కుందాం. y³ ఈజ్ ఈక్వల్ టు z. చివరిలో z వేరియబుల్ వస్తుంది, దాని ప్లేస్లో y³ రీప్లేస్ చేద్దాం. సరే, ఇప్పుడు ఇంటెగ్రల్ p ఆఫ్ x dxని కనుక్కుందాం. సో ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -6 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నాను, 1/x ఇంటూ dx దట్ ఈజ్ ఈక్వల్ టు -6. డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1/x log x అవుతుంది, log x. సో ఈజ్ ఈక్వల్ టు దీన్ని నేను log x పవర్ -6 రాయొచ్చు. log x పవర్ mని మనం m ఇంటూ log x ఎలా రాస్తాము, సో దీన్ని కూడా -6 log xని log x పవర్ -6 రాయొచ్చు. ఓకేనా? సరే, ఎందుకు ఇలా రాస్తామంటే ఈ పవర్ log f ఆఫ్ x ఇలా ఉన్నప్పుడు ఈ log క్యాన్సిల్ అయిపోయి f ఆఫ్ x మిగులుతుంది, అందుకోసం. ఓకే, ఈ x పవర్కి వెళ్తుంది బేస్ అనేది. ఇప్పుడు నేను ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ log x పవర్ -6. ఈ లాగ్ క్యాన్సిల్ అవుతుంది, ఈ ఫార్ములా ప్రకారం f ఆఫ్ x మిగులుతుంది. f ఆఫ్ x అంటే x పవర్ -6. దిస్ ఈజ్ ఐఎఫ్. ఓకే, ఇప్పుడు మనము నంబర్ 3కి జనరల్ సొల్యూషన్ని కనుక్కుందాం. ఏంటి? z ఇంటూ ఐఎఫ్. ఓకే, so therefore general solution to equation 3 is ఓకే. మరి ఇది లీనియర్ ఇన్ z కాబట్టి z ఇంటూ ఐఎఫ్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి ఈ ఫార్ములాని. ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ ఐఎఫ్ ఇంటూ dx ప్లస్ c. ఓకే, మరి z ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే x పవర్ -6 ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x అంటే 6x², ఐఎఫ్ అంటే x పవర్ -6 ఇంటూ dx ప్లస్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటికి బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. ఓకే, x పవర్ 2 - 6, x పవర్ -4. ఓకేనా? బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు, 2 - 6 కావాలి. సో z ఇంటూ x పవర్ -6 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నా, ఇంటెగ్రల్ x పవర్ -4 dx ప్లస్ c. ఓకే, ఇంటెగ్రల్ x పవర్ ఇన్ dx, x పవర్ n+1/n+1, n అంటే -4 + 1/-4 + 1, x పవర్ -3/-3. ఓకే, ఎస్. సో z ఇంటూ x పవర్ -6, x పవర్ డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేస్తున్నాం, -4 + 1/-4 + 1 ప్లస్ c. z ఇంటూ x పవర్ -6, సో x పవర్ -3/-3, 3 ones 3, 2 times cancelled ప్లస్ c. బట్ z ఉండకూడదు, మనకి y³ రాసుకోవచ్చు z ప్లేస్లో, బట్ z ఈజ్ ఈక్వల్ టు y³. సో y³ ఇంటూ x పవర్ -6 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ అవుట్ సైడ్లో రాస్తున్న 2
ఎక్స్ పవర్ మైనస్ 3ని 1/x³ రాసేయచ్చు. ఓకే, లేకుంటే ఎక్స్ పవర్ మైనస్ 3ని రాయొచ్చు, నో ప్రాబ్లం, ప్లస్ సి. ఇంకొక స్టెప్ చేయొచ్చు ఇక్కడ. సో దీన్ని y³/x⁻6 రాయొచ్చు. ఎక్స్ పవర్ మైనస్ 6ని 1/x⁻6 రాయొచ్చు, -2/x³ ప్లస్ సి. ఓకే, సో దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 4 ఇస్తున్నా. ఎస్, యాక్చువల్గా ఇక్కడి వరకు కనుక్కుంటే మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్లే. సో అయితే ఇక్కడ బౌండరీ కండిషన్స్ ఇచ్చాడు, y1 x1, ఎందుకంటే సి వాల్యూని కనుక్కోవడానికి. ఓకే, సో అదే రాస్తున్నాను. గివెన్ దట్ y ఈజ్ ఈక్వల్ టు 1 వెన్ x ఈజ్ ఈక్వల్ టు 1. y ప్లేస్లో x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1³ అంటే 1, 1/6 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు -2/1³ అంటే 1 ప్లస్ సి. ఓకే, సో ఇంకా మిగిలింది 1. ఈ -2 లెఫ్ట్ సైడ్కి వస్తే +2 అయిపోద్ది. ఓకే, 1 + 2 ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. 1³ అంటే 1, 1/6 అంటే 1, 1/1 అంటే 1. ఓకే, -2/1³ అంటే 1. సో -2 అనేది లెఫ్ట్ సైడ్కి వస్తే +2 అవుతుంది. సో సి ఈజ్ ఈక్వల్ టు 3. ఈ సి ఈజ్ ఈక్వల్ 3ని 4లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఈ సి వాల్యూని 4లో సబ్స్టిట్యూట్ చేస్తే మన ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. సబ్స్టిట్యూటింగ్ సి ఈజ్ ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ 4. 4 implies y³ divided by x⁻6 is equal to -2/x³ plus c అంటే 3 ఇక్కడ. ఓకే, మరి ఇక్కడ వరకైనా స్టాప్ చేయొచ్చు. ఇంకొద్దిగా సింప్లిఫికేషన్, x³ మల్టిప్లై చేయండి. x³ ఇంటూ y³ డివైడెడ్ బై x⁻6 -2x³ డివైడెడ్ బై x³ ప్లస్ 3x³ మల్టిప్లై చేశాను x³ ఇక్కడ ఉన్న x³ క్యాన్సిల్ అయిపోద్ది, x³ క్యాన్సిల్ అవుద్ది. సో మిగిలింది y³/x³ ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ 3x³. ఓకే, క్రాస్ మల్టిప్లై చేయండి x³ సో y³ ఈజ్ ఈక్వల్ టు -2x³ ప్లస్ 3x³ ఇంటూ x³ x⁻6 బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేయొచ్చు. సో లాస్ట్ స్టెప్, y³ ఈ మైనస్ టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, ప్లస్ అవుద్ది. y³ ప్లస్ 2x³ ఈజ్ ఈక్వల్ టు 3x⁻6. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.